డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ ఇంకా లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో గురుగారు, నమస్తే. నమస్తే అమ్మా. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం సంపదని ఆకర్షించాలంటే ఎలా గురుగారు? అమ్మా, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం సంపదల్ని ఆకర్షించాలి అంటే కొన్ని నియమాలు మనం పాటించాలమ్మా. ముందు సంపద అంటే మనకి ఇల్లు, కారు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడా సంపదల కిందే వస్తాయమ్మా. ప్రతి మనిషి కూడా డబ్బును సంపాదించిన తర్వాత మనం సంపదలు కూడబెట్టుకోవాలి. డబ్బు వచ్చిన తర్వాత సంపదలుగా మార్చుకోవాలి. అందరూ చేసేది అదే. అయితే ఈ సంపదలు రావాలి అంటే ముందు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటి అనంటే, ముందుగా మీరు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. నాకేమీ లేదు, ఎదుటి వాడికి చాలా ఆస్తులు ఈజీగా వస్తున్నాయి, నాకే రావటం లేదు అని ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు ఉన్నవారిని చూసి చాలా కష్టపడుతున్నందుకు వస్తుందా లేకపోతే ఈజీగా వస్తుందా అనేది పక్కన పెట్టి చాలా ఉన్నతంగా ఎదిగినందుకు సంతోషపడుతూ ఉండాలంట. అంటే ఒక ఉన్నవాడిని చూసి వాడి వెనకాల ఉన్న మైనస్ని వెతకూడదు. ఎతికాము అంటే వీడికి సంపదలు అంటే ఇష్టం లేదేమో అని చెప్పి మనకు సంపదలు రావు అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. మీరు చాలా ఉన్నతంగా ఎదగాలని మీరు భావన ఉంటే, ఎవరైతే ఉన్నతంగా ఎదిగారో మీ బంధువుల్లో కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, వాళ్ళు చాలా ఉన్నతంగా ఎదిగారు, వారికన్నా ఇంకా ఉన్నతంగా ఎదగాలి అని ఆలోచించడం తప్పులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంపదలు కూడపెట్టాలన్నా, డబ్బు సంపాదించాలన్నా మనలో ఈ భావన క్రియేట్ చేసుకోవాలి. తెల్లవారుజాముని నిద్ర లేవాలి. కోటీశ్వరులందరూ కూడా వాళ్ళ సీక్రెట్ ఏంటంటేనమ్మా, అమృత గడియల్లో నిద్ర లేచి ముందుగా ఒక పావు గంటో అరగంటో ధ్యానం చేయటమే. వాళ్ళ మనస్సుని వారు కమాండ్ చేయగల శక్తిని సంపాదించుకుంటారన్నమాట. అంటే మీ మనసు మీ మాట వినేట్టుగా చేసుకుంటే డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు సంపదలు వస్తాయి. ఎప్పుడైతే మీరు ఈ ధ్యానం చేశారో, ధ్యానం చేసి మీరు ఏ రకంగా అయితే సంపదలు కావాలనుకుంటున్నారో అవి ఒక ఎల్లో కలర్ పేపర్ పైన చక్కగా రాసుకుని, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, పొలాలు కావాలి, స్థలాలు, ఏదైతే అది ఎలా రావాలో కూడా ఒక క్లారిటీ అనుకుని మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో అది చేస్తే డబ్బు వచ్చినట్టుగా, ఆ డబ్బు తీసుకుని సంపదలు ఏర్పాటు చేసుకున్నట్టుగా మీరు ఫీల్ అవుతూ, అంటే విజువలైజేషన్ చేస్తూ, అలాగే యూనివర్స్ తో పంచభూతాలతో మమేకమవుతూ ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఒకే సమయంలో మెడిటేషన్ చేసిన తర్వాత మీరు అఫర్మేషన్స్ విజువలైజేషన్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో సంపదలు వాటందటికి అవే మనం కోరుకున్నట్లుగా వచ్చి తీరుతాయి. ఎంతో మంది ఇలా విశ్వ నియమాలు పాటించి వారు సంపదలు కూడపెట్టుకున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. మనలో ఏంటి, కొన్ని రోజులు చేసిన తర్వాత ఇదంతా జరిగేనా అంటుంది. ఎప్పుడైతే ఘర్షణ స్టార్ట్ అయితే మీలో ఆకర్షణ ఉండదు. ఆకర్షణ లేకపోతే సంపదలు మీరు కోరుకున్నవి రావు. మీరు కోరుకున్నవి మీరు సంపాదించాలి అంటే మీరు మేనిఫెస్టేషన్ లో డౌట్ లేకుండా క్లారిటీగా ఎప్పుడూ కూడా నేను సంపదలు కలిగి ఉన్నాను, అది ఏమేం కలిగి ఉన్నామో మీరు ప్రతినిత్యము విశ్వానికి చెప్తూ ఉండాలి. మీరు నమ్మిన భగవంతుడికి నాకు ఇది ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. యూనివర్స్ కి, భగవంతుడికి, ఏంజల్ దేవతలకి, పంచభూతాలకి ప్రతి సెకను కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. రెండవది, మన ఇంట్లో పనిచేసే పని వారితో సహా ఏ మాత్రం వాళ్ళతో చిన్న సహాయం పొందినా, డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలమ్మా. ఇలా ఎప్పుడైతే మీరు ఉన్నారో పంచభూతాలు కనెక్ట్ అవుతాయి, యూనివర్స్ కనెక్ట్ అవుద్ది, అలాగే భగవంతుడు కనెక్ట్ అవుతాడు. అప్పుడు మీరు కోరుకున్న విజువలైజేషన్ కానీ అఫర్మేషన్స్ కానీ ఈజీగా మీకు కోరుకున్నట్టుగా మీ దగ్గరికి వస్తాయి. మరి సంపదలు కూడబెట్టుకోవాలంటే ముందు మీలో మీరు ఈ మార్పు చేసుకోవాలి. మీరేంటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే మీలో ఈ మార్పులు స్టార్ట్ అవుతాయి. దానికి మానవ ప్రయత్నం తోడైతే మీరు అనుకున్న గోల్స్ అన్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. పట్టుదల, కార్యదీక్షతో మీరు ఏదైనా సాధించుకోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏమిటంటే, మనిషి కోరుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఎటువంటి కర్మలనైనా
జయించి మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు, మీ తలరాతని మీరే మార్చుకోవచ్చు అని చెప్తుంది. మార్చుకోవాలి అంటే, కర్మల్ని జయించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసిన తర్వాత ఈ భావాలు కలిగి ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని బయటకు చూపించరాదు. ఏదైతే మీ నోటితో పలికామో అదే మీకు యూనివర్స్ నుంచి తిరిగి వస్తుంది. ఎదుటివాడిని తిడితే అదే వస్తుంది. అలాగే పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా వస్తుంది. ప్రతినిత్యం నేను కోరుకున్న సంపదలు కలిగి ఉన్నాను అని యూనివర్స్తో మేనిఫెస్టేషన్ చేయాలమ్మా. నేను అనుకున్న నా డ్రీమ్ ప్రకారం ఇల్లుని నిర్మించుకున్నాను, అలాగే ఐశ్వర్యవంతుడై ఉన్నాను, నేను మనీని అట్రాక్ట్ చేయగలను. ఇలా పాజిటివ్గా మీరు ప్రతి నిత్యము ఏ పని చేసినా ఇదే భావంతో ఉండండి. సంపదలు మీరు కోరుకున్నట్టుగా మీ దగ్గరికి వచ్చి తీరుతాయి. చాలా మంది ఇలా ఆచరించి మా క్లాసులకు జాయిన్ అయినా లేదు 1-to-1 సెక్షన్లో మాతో అపాయింట్మెంట్ తీసుకుని కూడా ఈ అఫర్మేషన్ చేస్తూ ఇలా గనక మీ మనసుని మీరు జయించి ఇలా అఫర్మేషన్ చేస్తూ విజువలైజేషన్ చేస్తూ గనక ఉంటే సంపదలు ఏ సంపద అయినా మీరు పొందగలుగుతారు. కావాలంటే ప్రాక్టికల్ గా చేసి చూడండి, విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది. ధన్యవాదాలండి. నమస్కారం.